హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే మనకి జస్ట్ 3 డేస్ బ్యాక్ ఈ యొక్క జాబ్ అనేది పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఫ్రెష్ జాబ్ అప్లికేషన్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎలా వర్క్ చేయాలి, క్వాలిఫికేషన్ ఏంటి, మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి రోల్ వచ్చేసరికి టాక్సానమీ కంటెంట్ స్పెషలిస్ట్ అనమాట. ఓకేనా. సో అసలు ఈ టాక్సానమీ కంటెంట్ స్పెషలిస్ట్ అంటే ఏంటి, మొత్తం అన్ని కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఐడీసీ నుంచి రావడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఐడీసీ అనే కంపెనీ నుంచి మనకి యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ద జూనియర్ టాక్సానమీ అండ్ రీసెర్చ్ అనలిస్ట్ సపోర్ట్స్ ద ఆన్గోయింగ్ డెవలప్మెంట్, గవర్నెన్స్ అండ్ ఆపరేషనల్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఐడీసీ ఎంటర్ప్రైజ్ టాక్సానమీ ఫ్రేమ్వర్క్ అనమాట. సో నార్మల్గా ఇక్కడ చూసుకుంటే వాట్ యూ విల్ డూ. సో ఇక్కడ చూసుకుంటే టాక్సానమీ మెయింటెనెన్స్ అంటే అసిస్ట్ ఇన్ ద ట్యాగింగ్, categorization and mapping of enterprises data based on ఎస్టాబ్లిష్డ్ గవర్నెన్స్ స్టాండర్డ్స్. ఓకే. సో మీకు ఇచ్చిన డేటాని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూస్తే ట్యాగింగ్ చేస్తారు. కేటగరైజ్ అంటే ట్యాగింగ్ అంటే ప్రొడక్ట్ ఏంటి అని చెప్పి ట్యాగ్ చేస్తారు. కేటగరైజేషన్ అంటే ప్రొడక్ట్ ఏ కేటగిరీలోకి వస్తుంది అని చెప్పి ట్యాగ్ చేస్తారు. అండ్ అదేవిధంగా మ్యాపింగ్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ యూజర్ డేటా బేస్డ్ ఆన్ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ స్టాండర్డ్స్ అంటే గవర్నమెంట్ స్టాండర్డ్స్ ప్రకారంగా మీరు ఎంటర్ప్రైజ్ డేటాని మ్యాప్ చేయాలన్నమాట. అంటే లింక్ చేయాలన్నమాట. ఓకేనా. అంటే ఈ డేటా ఒక కేటగిరీ అన్నట్టు. సో ఆ విధంగా లింక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో మొత్తం అంతా కూడా మీరు టాక్సానమీ అంటే ఏంటంటే మీరు ఒక స్పెసిఫిక్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఆ లెవెల్స్ ప్రకారంగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ట్రాన్స్ఫర్మేషన్, రీసెర్చ్, ఆపరేషనల్ సపోర్టు, కొలాబరేషన్. సో మీకు ఏమైనా ఇంటర్నల్గా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా లింకింగ్లో కానీ, కేటగరైజేషన్లో కానీ, ఈ ట్యాగింగ్లో కానీ మీకు ఏమైనా క్వేరీస్ ఉంటే మీరు ఇంటర్నల్ టీమ్స్ ఉంటాయన్నమాట. సో ఇంటర్నల్ టీమ్స్తో మీరు కొలాబరేట్ అయ్యి మీరు మీ యొక్క డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇవి మెయిన్గా చేయాల్సిన టాస్క్ వచ్చేసరికి డే టు డే టాస్క్. అండ్ ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, లైబ్రరీ సైన్స్, డేటా సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. ఓకేనా. సో మనకి ఖచ్చితంగా డిగ్రీ అయితే ఉండాలన్నమాట. డిగ్రీ పాస్ అయ్యి ఉండాలన్నమాట. బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉంటే మీరు ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ 0 to 2 years అనమాట. అంటే మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్కి హ్యాపీగా అప్లై చేయొచ్చు అనమాట. అండ్ అక్కడ చూసుకుంటే టెక్నికల్ స్కిల్స్ చూసుకుంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఎక్సెల్. ఓకేనా. ఫెమిలియారిటీ విత్ టాక్సానమీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఆర్ సిఎంఎస్ టూల్స్ ఈజ్ ఎ ప్లస్. ఓకేనా. సో సిఎంఎస్ టూల్స్ అంటే కస్టమర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉంటాయి కదా. సో సిఎంఎస్ టూల్స్, సో అవి మీకు వాడడం వస్తే ఓకే, లేకపోతే మీకు నార్మల్ ఎక్సెల్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా. సో ఎక్సెల్ రాకపోతే ఈ యొక్క క్వాలిఫికేషన్ మీకు అంటే ఈ యొక్క జాబ్కి మీరు షార్ట్ లిస్ట్ అవ్వడం కష్టమవుతుంది అనమాట. సో ఎక్సెల్ అనేది మ్యాండటరీ స్కిల్ అనమాట. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే 100% రిమోట్ అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే విల్లింగ్ టు వర్క్ 6:30 PM నుంచి 3 AM IST. అంటే మనం నైట్ 6:30 నుంచి అదే నైట్ మార్నింగ్ 3 వరకు అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా లేదనుకుంటే ఇంకో షిఫ్ట్ వచ్చేసరికి మధ్యాహ్నం 3:30 నుంచి అండ్ నైట్ 12 వరకు అని అనమాట. ఓకేనా. సో ఈ యొక్క 2 షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. సో ఈ 2 షిఫ్ట్స్ టైమింగ్స్ కూడా మీకు ఓకే అంటేనే మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేయండి. ఓకేనా. సో మీకు శాలరీ కూడా మంచిగానే ఉంటుంది అనమాట. వీరైతే ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు, కానీ నార్మల్గా ఈ యొక్క జాబ్స్కి శాలరీ కూడా ఎక్కువే ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్కి మీరు ఎలాగ అప్లై చేయాలి అంటే ఈ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. లేకుంటే మీరు ఫస్ట్ టైం యూజర్ అయితే ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో రిజిస్టర్ అయిన తర్వాత మీరు లాగిన్ అయ్యి ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేయడానికి అవుతుంది అనమాట. అప్లై చేయడం కూడా సింపుల్ అనమాట. ఇక్కడ చూసారు కదా, అప్లై ఫర్ దిస్ జాబ్ ఆన్లైన్ అని చెప్పింది కదా రైట్ సైడ్ టాప్లో. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే సో ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు డైరెక్ట్గా కూడా అప్లై చేయొచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి వచ్చేసరికి. సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.